హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాళ వీడియోలో మనం సెకండ్ పార్ట్ షరారా బాటమ్ ఎలా స్టిచ్ చేయాలో, కటింగ్ ఎలాగో స్టిచ్చింగ్ ఎలాగో చూడబోతున్నాం కదా. చూడండి డ్రెస్ ఫైనల్గా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. సో టాప్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా. సో ఈ వీడియోలో మనము బాటమ్ ఎలా కటింగ్ స్టిచ్చింగ్ చూడబోతున్నాం. మీకు నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ బాటమ్ ఎలా కట్ చేయాలో, స్టిచ్ చేయాలో చూద్దాం. ఇవాళ మనం చేయబోయే షరారా ప్యాంట్కి నేను యూస్ చేస్తున్న ప్యాటర్న్స్ అండి, ట్రౌజర్ ప్యాటర్న్స్. సో చూడండి, ఇది ఫ్రంట్ ప్యాటర్న్, అలాగే ఇది బ్యాక్ ప్యాటర్న్. సో మనం అప్పర్ పార్ట్ షరారా ప్యాంట్ అప్పర్ పార్ట్కి ట్రౌజర్ ప్యాటర్న్ యూస్ చేస్తాము. సో ఎక్కడి నుంచి అయితే ఫ్రిల్ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మనం ఈ ట్రౌజర్ ప్యాటర్న్ యూస్ చేస్తాం. ఒకవేళ మీకు ఈ ట్రౌజర్ ప్యాటర్న్ ఎలా చేయాలో తెలియదు అనుకుంటే నేను మీకు పక్కన థంబ్నెయిల్ పెడుతున్నాను చూడండి. ఆ వీడియోలో నేను చాలా డీటెయిల్డ్గా ట్రౌజర్ బ్లాక్ ఎలా రెడీ చేసుకోవాలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు తప్పకుండా ఆ వీడియో చెక్ చేసి ప్యాటర్న్స్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో, స్టిచ్ చేయాలో చూద్దాం. ప్యాటర్న్ పేపర్స్ యూస్ చేసి ఫ్యాబ్రిక్ కట్ చేశాను చూడండి. సో ఇది లైనింగ్తో ఒక సెట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. అప్పర్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ ప్యానల్స్ అండి ఇవి. మనకి షరారా బాటమ్, ఇది బాటమ్ లెంత్ వచ్చి నేను 42 ఇంచెస్ పెడుతున్నానండి. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పార్ట్ వరకు 21 ఇంచెస్ తీసుకున్నాను. ఈ ఫ్రిల్స్ పార్ట్ 21 ఇంచెస్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ మనకి ఫ్రిల్స్ యాడ్ చేయాలి కదండి. సో నేను ఇది 3 స్టెప్గా యాడ్ చేస్తున్నాను. సో ఒకటి 21 అంటే డివైడ్ బై 3 చేస్తే ఈచ్ ప్యానల్ మనకి 7 ఇంచెస్ రావాలి. సీమ్ అలవెన్సెస్తో కలిపి 8 ఇంచ్ ప్యానల్స్ కట్ చేశాను. సో మనకి ఇక్కడ ఈ థై పార్ట్ దగ్గర మొత్తం మెజర్మెంట్ వచ్చి ఈ రౌండ్ మెజర్మెంట్ అరౌండ్ 16 ఇంచెస్ ఉందండి. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ కన్నా డబుల్ మెజర్మెంట్ ఈ ఫస్ట్ ప్యానల్ తీసుకున్నాను. ఫస్ట్ ప్యానల్ కన్నా డబుల్ మెజర్మెంట్ సెకండ్ ప్యానల్కి డబుల్, అంటే ఈచ్ మనం ఫ్రిల్ ఏదైతే యాడ్ చేస్తున్నామో డబుల్ తీసుకున్నానండి ఉన్న ఈ ప్యానల్ విడ్త్ కన్నా. సో అంటే ఇక్కడ ఒక ప్యానల్ వస్తే ఇక్కడ 2 ప్యానల్స్, ఇక్కడ 2 వస్తే ఇక్కడ 4 ప్యానల్స్. ఈ విధంగా నేను ఈ ప్యాంట్కి ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తాను. తర్వాత మీకు ఇక్కడ చూస్తే దీనికి లైనింగ్ నేను సింగిల్ ప్యానల్లోనే యాడ్ చేస్తున్నాను అండి. లైనింగ్ పార్ట్ నేను ఫ్రిల్స్ పెట్టడం లేదు. సో ఈ 21 ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి, దీనికి నేను లైనింగ్ సింగిల్ ప్యానల్ కట్ చేశాను చూడండి. సో ఈ 21 ఇంచెస్లో 2 లెగ్స్కి కలిపి 2 ప్యానల్స్ కట్ చేశాను. సో ఇప్పుడు మనము ఈ బాటమ్కి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఈ అప్పర్ పార్ట్కి చూడండి నేను లైనింగ్ ఒక సెట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక సెట్ కట్ చేశాను కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా మనము ఈ లైనింగ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకుందాం. సో చుట్టూ ఒక స్టిచ్ వేసేస్తే మనం లైనింగ్కి మెయిన్ పార్ట్ అటాచ్ చేసేస్తాము. లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ 2 కలిపి అటాచ్ చేసి, సో మనకున్న ఈ 4 ప్యానల్స్ రెడీ చేశాను చూడండి. ఇవి ఫ్రంట్ పార్ట్స్, అలాగే ఇది బ్యాక్ ప్యానల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఈ క్రాచ్ లైన్ ఏదైతే ఉందో ఈ క్రాచ్ లైన్ దగ్గర బ్యాక్ ప్యానల్స్ అలాగే ఫ్రంట్ ప్యానల్స్ 2 జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఈ రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. చూడండి క్రాచ్ పార్ట్ జాయిన్ చేశాను, అలాగే మీరు చూస్తే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి మనము ఫ్రంట్ ప్యానల్స్ అలాగే బ్యాక్ ప్యానల్స్ రెడీ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీనికి వేస్ట్ బ్యాండ్ ప్రిపేర్ చేద్దాము. వేస్ట్ బ్యాండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఫ్రంట్ ప్యానల్ అండి. ముందుగా నేను ఈ మెజర్మెంట్ ఎంత ఉందో మెజర్ చేసుకుని దాని ప్రకారం ఇది చూడండి వేస్ట్ బ్యాండ్కి ఇంటర్ఫేస్ అండి. సో ఇది కట్ చేస్తాను. ఇది వచ్చి 1.5 ఇంచ్ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వేయడం కోసం చూడండి ఇది 1.5 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకున్నాను. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇదిగోండి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఫస్ట్ ఇది ఈ ఫ్యాబ్రిక్కి మనకు వచ్చిన ఫ్రంట్ ప్యానల్స్ మెజర్మెంట్ 16 ఇంచెస్ ఉందండి. సో ఇది 16 ఇంచ్ కట్ చేసి నేను ఈ ఫ్యాబ్రిక్కి దీన్ని స్టిక్ చేస్తాను. స్టిక్ చేసుకుని దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసి సీమ్ అలవెన్సెస్ కూడా యాడ్ చేసి కట్ చేసుకోవాలి. ఇంటర్ఫేసింగ్ అప్లై చేశాను ఈ ఫ్యాబ్రిక్కి.
సో ముందు మనం ఏం చేస్తామంటే ఇది ఇలా లోపలికి మడత పెట్టి ముందు ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం దీన్ని ఇలా టర్న్ చేసుకుని జస్ట్ 1/2 ఇంచ్ వదిలేసి మిగతా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ ప్యానల్ తీసుకుందాము. దీన్ని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టుకొని సో మనం ఏదైతే 1/2 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసాం కదా, సో ఈ 1/2 ఇంచ్కి దీన్ని అలైన్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇది ఈ సీమ్ అలవెన్స్ లోపల పెట్టుకొని మనము చూడండి ఇట్లా ఈ వేస్ట్ బ్యాండ్ దీనికి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనము వేస్ట్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలాస్టిక్ ఎలా ఫిట్ చేయాలో చూద్దాము. సో ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్కి ఎలాస్టిక్ వేయడానికి చూడండి, బ్యాక్ ప్యానల్ 16 ఇంచెస్ ఉంది కదా. మన బ్యాక్ వేస్ట్ 16 ఇంచెస్ వచ్చింది. సో 16 ఇంచెస్లోంచి నేను 5 ఇంచెస్ మైనస్ చేస్తే 11 ఇంచెస్ ప్లస్ సీమ్ అలవెన్సెస్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 12 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకున్నాను. సో బ్యాక్ ప్యానల్ తీసుకుందాము. బ్యాక్ ప్యానల్ తీసుకుని ఇదిగోండి, నేను ఈ ఎలాస్టిక్ 1.5 ఇంచ్ ఉంది కదా, సో డబల్ ఫోల్డ్ చేస్తే 3 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ సీమ్ అలవెన్సెస్ 4 ఇంచెస్ స్ట్రిప్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బ్యాక్ ప్యానల్ రాంగ్ సైడ్ పెట్టుకోండి. తర్వాత ఇట్లా మనము ఇది వేస్ట్ ప్యాంట్కి జాయిన్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఎలాస్టిక్ ఇలా పెట్టుకోండి. తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇలా మడిచి, తర్వాత ఈ ఎక్స్ట్రా సీమ్ అలవెన్సెస్ కోసం ఏదైతే మనం వదిలాం కదా, సో దీన్ని ఇలా పెట్టుకొని ముందు ఇక్కడ దీన్ని లాక్ చేసుకుందాము. లాక్ చేసుకుని తర్వాత ఈ ఎడ్జ్లో ఎలాస్టిక్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి మొత్తం చివరి దాకా. మీరు ముందే ఎలాస్టిక్ కట్ చేయొద్దు, ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయినాక దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను చూడండి ఇక్కడ మనకి సీమ్ అలవెన్స్ ఉంది కదా, సో ఇక్కడ స్టిచ్ వేసుకుని తర్వాత ఎలాస్టిక్ పక్క నుంచి స్టిచ్ వేసుకుందాం. సో ఎలాస్టిక్ మీద కుట్టుపడకుండా పక్కన ఫ్యాబ్రిక్ మీద మట్టికే కుట్టుపడేలాగా దీన్ని మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. సో చూసారుగా ఎలాస్టిక్ లోపల పెట్టి నేను ముందుగా ఎలాస్టిక్ కట్ చేయొద్దన్నాను కదా, సో ఇలా స్టిచ్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎలాస్టిక్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సో అది బయటకు వచ్చేదాకా సో ఇదిగోండి ఇది ఇక్కడ మనకి ఈ ఎడ్జెస్ వరకు అడ్జస్ట్ చేసుకుని చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడికి మార్క్ ఇక్కడ పెట్టుకొని చూడండి మార్క్, సో ఈ మార్క్ మీదకి మనము ఇక్కడ సీమ్ అలవెన్స్ ఉంది కదా ఇక్కడికి స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. సో ఇలా చూడండి మనకి ఎలాస్టిక్ ఇలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఫ్రంట్ ప్యానల్ బ్యాక్ ప్యానల్ జాయిన్ చేసుకోవాలి. సో ప్యానల్స్ ఇలా రెడీ చేసుకున్నాము, వెనకాల ఎలాస్టిక్ వేసాం, ముందేమో స్ట్రాప్ లాగా కుట్టాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో ఇప్పుడు ఏంటంటే ఒకవైపు జాయిన్ చేస్తాము ఇక్కడ నుంచి, ఇంకో వైపు మనము ఈ హిప్ లైన్ మార్క్ ఏదైతే నాచ్ పెట్టుకున్నాం కదా ఈ నాచ్ దగ్గర నుంచి కిందకి స్టిచ్ వేసేసుకోవాలి.
సో ఇలా అప్పర్ పార్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకొని, సో ఈ సీమ్ అలవెన్స్ బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఈ రా ఎడ్జెస్ ఫినిష్ చేసేసుకుంటాను. తర్వాత ఈ సీమ్ అలవెన్సెస్ బ్యాక్ సైడ్కి ఇలా పెట్టుకొని మనము ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత సో ఇది సెక్యూర్గా ఉండటానికి ఎలాస్టిక్ మధ్యలోకి మళ్ళీ ఇట్లా స్ట్రైట్ చేసుకుని మధ్యలో నుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఎలాస్టిక్ సెక్యూర్ అయిపోతుంది. సో జిప్పర్ తీసుకున్నాను. నా దగ్గర అయితే సేమ్ కలర్ లేదు, వైట్ తీసుకున్నానండి. సో లెంత్ చూసుకోవాలి. సో ఎక్స్ట్రా వచ్చేటట్టుగా చూసుకొని పైన ఇలా పెట్టుకొని, ఇది కూడా ఇటు నుంచి చూస్తే మనకి జస్ట్ 1/8 ఆఫ్ ఎన్ ఇంచ్ బయటకు కనపడుతూ ఉండాలి. సో మనం ఈ టీత్ దగ్గరగా ఇది స్టిచ్ వేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని చూడండి, జస్ట్ మనకి 1/8 ఆఫ్ ఎన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ బయటకు కనపడాలి. మిగతాది ఇట్లా పెట్టుకొని మనము ఇక్కడ టీత్కి దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి బోత్ సైడ్స్. సో ఇది చివరికి వచ్చినాక చూడండి, ఎక్స్ట్రా కట్ చేసేసి మనం ఇదిగోండి ఇది జిప్పర్ ఇట్లా లోపలికి టర్న్ చేసేసి మళ్ళీ ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. ఇట్లా సో మనకి స్టిచ్ ఇలా వస్తుందండి. సో ఇది ప్రెస్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో ఇది ఇంకొక సైడ్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. సో మనం జిప్ ఈ విధంగా ఇన్స్టాల్ చేస్తామండి. సో కింద కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే జిప్పర్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. జిప్పర్ నీట్గా ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ విధంగా చూడండి, హాఫ్ ఎలాస్టిక్ హాఫ్ వేస్ట్ బ్యాండ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ విధంగా చేసుకుంటే నీట్ ఫినిషింగ్ చూడండి, చాలా ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. సో మనం వేస్ట్ బ్యాండ్ ఈ విధంగా ఫినిష్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చి సో ఈ క్రాచ్ పార్ట్ ఫినిష్ చేసేద్దాము. ఇన్సీమ్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇన్సీమ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి అప్పర్ పార్ట్ రెడీ అయిపోతుంది. తర్వాత ఫ్రిల్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇన్సీమ్స్ స్టిచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి అప్పర్ పార్ట్ కంప్లీట్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అది పక్కన పెట్టుకుని మనం లోయర్ పార్ట్కి లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, 2 ప్యానల్స్ ఉన్నాయి. సో 2 ప్యానల్స్ కూడా మనం ఈ హెమ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. హెమ్ ఫినిష్ చేసుకున్నాక ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసేసుకుందాము. సో ఇలా బోత్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు మనము ఈ అప్పర్ పార్ట్ ఉంది కదా, సో ఈ అప్పర్ పార్ట్ ఫ్రిల్ పెట్టుకోవాలి. సో లైనింగ్ పార్ట్ చూడండి, అప్పర్ పార్ట్ ఫ్రిల్ పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, మనం ఇది ఫ్రిల్ పెట్టుకోవాలి. 3 లేయర్స్గా ఫ్రిల్ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇది. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక ప్యానల్ తీసుకుంటున్నాను. ఒక ప్యానల్ తీసుకుని సో అప్పర్ సైడ్ ఫ్రిల్ పెడతాను. ఇదంతా అప్పర్ సైడ్ ఫ్రిల్ పెట్టాక తర్వాత దీనికి కింద వైపున 2 ప్యానల్స్ తీసుకుంటాను. చెప్పాను కదా మీకు 1:2. సో ఇది సింగిల్ ప్యానల్ నేను ఫ్రిల్ పెట్టాక దీనికి అటాచ్ చేయడానికి ఇవి 2 ప్యానల్స్ తీసుకుని 2 జాయిన్ చేసి దీని కింద ఫ్రిల్ పెడతాను. తర్వాత ఇవి 2 ఉన్నాయి కదా, దీనికి 4 ప్యానల్స్ సేమ్ ఇదే దీనికి ఎలా అటాచ్ చేసామో దీనికి 4 ప్యానల్స్ జాయిన్ చేసి ఫ్రిల్ పెట్టి దీనికి అటాచ్ చేస్తాను. నేను ఇలా 3 లేయర్స్ స్టిచ్ చేశాను. స్టిచ్ చేసినాక చూడండి రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసుకోవాలి. అలాగే 3rd లేయర్ హెమ్ ఫినిష్ చేసుకోవాలి. తర్వాత మనం స్టిచ్ చేసిన ఏదైతే క్రేప్ లైనింగ్ ఉందో ఈ 2 లేయర్స్ కలిపి మనం అప్పర్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదండి, సో ఆ లెగ్కి అటాచ్ చేయాలి. చూడండి ఈ విధంగా మనము లోవర్ పార్ట్ అప్పర్ పార్ట్కి జాయిన్ చేసుకుంటాము. సో ఇక్కడ కూడా మనకి లోపల సీమ్స్ ఎడ్జ్ ఫినిష్ చేసుకుంటే సో బాటమ్ రెడీ అయిపోయినట్టేనండి. సో నేను కంప్లీట్గా బాటమ్ రెడీ అయినాక
ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్యాంటు ఫైనల్ అయిపోయింది చూడండి. సో మీకు కంప్లీట్గా లుక్ ఇలా వస్తుంది. సో కంప్లీట్గా సో ప్యాంట్ ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం డ్రెస్ చూద్దాము. సో మన షరారా సెట్ రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.